మన గురువులని 100% మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు చదువుకోండి అని చెప్తే మనం ఏదో మనకి పొద్దాంకుడు చదువు చదువు అని చెప్తా ఉన్నారు, వీళ్ళది ఏమి టార్చరు, ఇలా ఎప్పుడూ ఫీల్ అవ్వకండి. చదవడం వల్ల మాత్రమే అమ్మాయిలు గొప్ప పొజిషన్లో ఉండగలరు. ఆ చదవడము, సార్ చెప్పినట్టు దాంట్లోని సారాంశం తీసుకోవడం, మీరు ఉద్యోగం చెయ్యండి, తిట్టిందని ఏడ్చడము, ఒక మార్కు ఎగ్జామ్లో తక్కువ వచ్చిందని ఏడ్చడం కాదు, నెక్స్ట్ టైం ఇంకో 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి, అంతే కదా. టీచర్ తిడితే ఏడుస్తారా? నెక్స్ట్ టైం టీచర్ తిట్టకుండా మీరు ఆ పొజిషన్లో ఉండాలా? ఇంట్లో ఫోన్ లేదని ఏడుస్తారు, సూసైడ్ చేసుకుంటారు. మెంటల్ స్టెబిలిటీ కంపల్సరీ ఉండాలి ప్రజెంట్ ఉన్న పేరెంట్స్కి. ఇది నేను ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు బయటికి పోతే అమ్మాయిల మీద అబ్యూస్ చేస్తారు అబ్బాయిలు, జెంట్స్ అంతేనా, బాయ్స్. ఆ అబ్బాయిలు ఎవరు ఉంచుతున్నాం? మనమే కదా, పేరెంట్స్, ఏదో జెంట్స్ ఆర్ లేడీస్, కానీ ఎక్కువ పడతా లేడీస్తో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ పేరెంట్స్ కానీ మీరు ఫ్యూచర్లో పేరెంట్స్ కానీ దయచేసి మీ అబ్బాయిలకి, ఒకవేళ మీకు అబ్బాయిలు పుడితే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వల్, నో జెండర్ డిస్క్రిమినేషన్ అని నేర్పిస్తూ పెంచండి. ఒక అమ్మాయి బయటికి పోయిందంటే మనం అమ్మాయిలకి ఎలా చెప్తున్నావు, నువ్వు సేఫ్గా వెళ్ళాలి, నీ డ్రెస్ ఇలాగే వేసుకోవాలి, నువ్వు ఈ టైంకి అంతా కిందికి రావాలని. అబ్బాయికి కూడా ఈ టైంలో అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే నువ్వు అమ్మాయిని ఏం చేయకూడదు, బీ ఎన్ష్యూర్ హర్ సేఫ్టీ అని ఆ అమ్మాయి అబ్బాయి ఈక్వలే అని అబ్బాయికి చెప్పడము. ఒక అమ్మాయి రోడ్డు మీద పోతా ఏదో అమ్మాయి వేరేగా డ్రెస్ వేసుకోవచ్చు వల్గర్గా, కానీ వల్గర్గా చూడాల్సిన అవసరం ఏముంది? అలా చూడకుండా పెంచాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళకి కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కోఆపరేట్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు మేము ఇంటర్ చదివిలేమంటే ఏం చేస్తారు? గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ బాగున్నాయి, ప్రభుత్వం ఇప్పుడు మంచి ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఎవరు చదువుని ఆపద్దు, ఖచ్చితంగా అంతా చదువుని కంటిన్యూ చేయండి. ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ ఇవంతా ఏం పెట్టుకోవద్దండి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే అర్థమయ్యేటట్టు మీరైనా చెప్పండి, ఓకేనా? మంచి పొజిషన్కి వెళ్ళాలి, అది ఏ ఫీల్డ్లో అయినా అనుకుంటే అది మీ చేతిలోనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీకైనా రిపీట్ అవ్వచ్చు, లేదు ఆ పర్సనే వేరే అమ్మాయిలకైనా రిపీట్ చేయొచ్చు. సో ఏం జరిగినా ఎలాంటి చిన్న అబ్యూజ్ అయినా సరే, లేదు ఇక్కడ మీ పోలీసులైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు చెప్పడానికి భయం అయితే మీ మేడం వాళ్ళు టీచర్స్ ఉంటారు కదా, చెప్పండి. ఒకవేళ కొన్నిసార్లు ఇంట్లో పేరెంట్స్కి చెప్తే కూడా నువ్వు ఊరికే చెప్తున్నావు అని చెప్పొచ్చు, జరుగుతున్నాయి కదా. నేను చూసిన కేసులోనే ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మాయి 8th month ప్రెగ్నెంట్. వాళ్ళ మదర్కి చెప్తే వాళ్ళ ఫాదర్ అబ్యూస్ చేస్తున్నాడని అమ్మాయి అబద్ధం చెప్తుందని కొట్టినారు. అమ్మాయిని ఎవరు వినలేదు. అమ్మాయి అప్పుడే ఎవరో వాళ్ళ టీచర్కి చెప్పడమో, ఒక బయటకు వచ్చి పోలీస్కి చెప్పడమో జరిగింటే వేరేగా చెప్తాను. సై గారు, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ అందించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.